హాయ్ నమస్తే అండి. ఇది కాళీవన్న టేకుచెట్టుపాలెం మలికిపురం. కాళీవన్నగా గృహప్రవేశం వాళ్ళ ఇంటికి గృహప్రవేశం సందర్భంగా ఈ వంటల కార్యక్రమం మొదలుపెట్టాము. దాని నిమిత్తమై నరసాపురము కూరగాయల మార్కెట్కి వెళ్ళాము. కానీ కూరగాయల మార్కెట్కి వెళ్తే చాలా చాలా అంటే చాలా బాగుంది కూరగాయల మార్కెట్. అక్కడ ఎవరు ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు, ఎవరు లాక్కెళ్ళేవాళ్ళు లేరు. రైతులకి ఎలాగా పడుతున్నారో అలాగే మనము మనకు నచ్చిన రేటుకి మనం పాడుకోవచ్చు. బలవంతం ఏం లేదు. చక్కగా కూరగాయలన్నీ తీసుకొని మళ్ళీ మేము రిటర్న్ కూడా బయలుదేరాము నరసాపురం నుంచి. కూరగాయలు ఎందుకంటే అక్కడ చాలా బాగుంటాయి, తాజాగా ఉంటాయి. రైతుల దగ్గర నుంచి అప్పుడప్పుడు కూరగాయలు తీసుకొస్తారు. వాటిని తీసుకొని మేము తీసుకొని వస్తున్నాము. రిటర్న్ చాలా దూరం 10 కిలోమీటర్లు అయినా కూడా బాగుంటుందని తీసుకొని వచ్చాము. ఉదయానికి టిఫిను సేమియా ఉప్మా తయారు చేసి వచ్చిన వాళ్ళకి అందరికీ మధ్యాహ్నం పూట భోజనాలు అన్నమాట. అవి మధ్యాహ్నం భోజనాల కోసం ఉప్మా తయారు చేసాము. తర్వాత దానికి చాలామంది వచ్చారు. ఉదయం నుంచి ఏకపనే. ఉదయం నుంచి కూరగాయలకి తెల్లారిగట్ట 4 గంటలకు వెళ్ళి వచ్చాము. కూరగాయలకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో కొంతమంది వచ్చి ఉంటారు. వాళ్ళ వరకు టీలు పెట్టాము. టీలు పెట్టి ఉప్మా తయారు చేశాను. సేమియా ఉప్మా తయారు చేసాము. చాలా బాగా వచ్చింది. చాలామంది చాలా సంతోషపడ్డారు. చాలా బాగుంది, చాలా బాగుందని మాకు ఆ విషయాలు చెప్పడం వల్ల మాకు ఇంకా చాలా సంతోషం అయింది. గోంగూర ఇవి ఒలుసుకొని గోంగూర పప్పులోకి గోంగూర ఒలుసుకుంటున్నాను. అది కూడా గోంగూరలో పప్పులో గోంగూర వేసుకొని మధ్యాహ్నానికి ఫుడ్ ఏంటంటే ఆల్ మిక్సర్ కర్రీ ఒకటి తయారు చేసాము. ముల్లంకాయ, బంగాళదుంప, వంకాయ, టమాటా ఆల్ మిక్సర్ కర్రీ చేసాము. పప్పు టమాటా తయారు చేసాము. సహోదరుని ఉప్మా ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని చెప్పారు. వాళ్ళ కుటుంబ ఫ్యామిలీ. దాని కొరకు రసం కొరకు తాలింపు, పప్పు రసం తాలింపు పెట్టేసి పక్కకు పెట్టేశాను. మధ్యాహ్నం పూట భోజనాలు కూడా చాలా బాగున్నాయని చాలా సంతోషపడ్డారు. సాయంత్రం కొరకు మటను సిద్ధం అవుతుంది. సాయంత్రం కొరకు మటన్ 80 కేజీలు మటన్ కొట్టించారు. మటన్ కూడా చాలా బాగా కొట్టారు వాళ్ళు. మంచిగా ఉంది. వాటర్ కలపలేదు, నీట్గా కొట్టారు. అవన్నీ కూడా దగ్గరుండి చూసుకొని, మన సొంత పనిలాగా దగ్గరుండి చూసుకొని చక్కగా అందరికీ కూడా నచ్చేలాగా, ఇష్టపడేలాగా, రుచికరముగా వంటలన్నీ తయారు చేసాము. నిజంగా ఈ వంటలన్నీ తయారు చేసిన తర్వాత వాళ్ళు చెప్పే మాటలను బట్టి మేము చాలా సంతోషపడ్డాం. చాలా బాగున్నాయి వంటలు అంటే మేము హ్యాపీ అయ్యాం. చెప్పాను కదా, ఎప్పుడు ఈ కష్టాన్ని మర్చిపోతామంటే వంటలన్నీ తయారైపోయిన తర్వాత అందరు భోంచేసి తృప్తిగా భోంచేసి నవ్వు ముఖంతో బాగుందండి అంటే చాలా హ్యాపీ అయిపోద్ది. మనసంతా కూడా కష్టాన్ని మర్చిపోతాం. అంత బాగా చక్కగా వంటలన్నీ కూడా చాలా బాగా చేసాం. రుచికరంగా చేయటానికి నేను ఒక్కడనే కాదు, నా ఒక్కడి వల్ల అయితే కాదు, కానీ మొత్తం అందరు టీం అందరు కలిసి నాకు సహకరించారు కాబట్టి నేను ఆ వంటలన్నీ చేయగలిగాను. సాయంత్రానికి అది చికెను గ్రేవీ చికెన్ కాకుండా ఫ్రై చికెన్ అనమాట. అంటే ఫ్రై అంటే ఆయిల్ ఫ్రై కాదు, చక్కగా ముక్కను పట్టుకొని దగ్గరగా ఉండేలాగా చికెన్ తయారు చేసాము. దమ్ బిర్యానీ తయారు చేశాను. 50-50 అనమాట. 50 కేజీలకి 50 కేజీలు చికెన్ దమ్ బిర్యానీ వేసాను. మటన్ కర్రీ తయారు చేశాను. మటన్ బాగా మంచి తాజా కొట్టించారు.
ఇదిగో బిర్యానీ చూసారా ఎంత బాగా వచ్చిందంటే బిర్యానీ, అబ్బాబ్బాబ్బాబ్బా, సూపర్ అంటే సూపర్గా వచ్చింది బిర్యానీ. ముక్కలు దాంట్లో దమ్ములో ముక్కలు, అబ్బా తినేవాళ్ళు చాలా బాగుందని చాలా హ్యాపీ అయ్యారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ వంటలు చేయించుకోవటానికి ఎవరైనా అదిగో నెంబర్, స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాము, కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.